బతికుండగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఆయన చనిపోయాక కూడా ఇంకా సాధిస్తున్నారా? ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడుతున్నది చంద్రబాబేనా? జయంతి వర్ధంతి రోజున ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసే చంద్రబాబు అసలు సమయం వచ్చేసరికి ఎందుకు విస్మరిస్తున్నారు? ఎన్టీఆర్ కు భారతరత్న సిఫార్సు చేయని చంద్రబాబు, సిఫార్సుకు ముగిసిన గడువు. పద్మ అవార్డులకు 30 మంది పేర్లు సిఫార్సు చేసిన బాబు. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడంపై అభిమానుల్లో ఆగ్రహం. ఎన్టీఆర్ జయంతి వర్ధంతి సభల్లో భారతరత్న ఇవ్వాలని బాబు డిమాండ్. ఎన్టీఆర్ తమ పార్టీ వ్యవస్థాపకుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్ జయంతి వర్ధంతి సభల్లో తరచూ చెప్తుంటారు చంద్రబాబు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడికి భారతరత్న అవార్డు అందించాలని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని కూడా చెప్పారు అల్లుడు గారు. కానీ ఆచరణలో మాత్రం ఏనాడు ఈ మాటలను నిజం చేసే దిశగా ప్రయత్నాలు చేయలేదు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేరెత్తేందుకు కూడా చంద్రబాబు చిరాకు పడేవారు. ఎవరైనా ఆయన ముందు పొరపాటున ఎన్టీఆర్ పేరెత్తితే కళ్ళతోనే భయపెట్టేవారు. అధికారం కోల్పోయి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ నామస్మరణ ఘనంగానే చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పదే డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ కు ఖచ్చితంగా భారతరత్న వచ్చేలా చూస్తామని తెలిపారు. తీరా అవార్డుకు పేర్లు సిఫార్సు చేసే సమయానికి ఎన్టీఆర్ పేరు విస్మరించారు. పద్మ అవార్డుల కోసం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 30 మంది పేర్లను చంద్రబాబు సర్కార్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఎన్టీఆర్ కు భారతరత్న అన్న చంద్రబాబు ఈసారి కూడా మామగారి పేరు అటకెక్కించారు. ఎన్టీఆర్ పేరు పక్కన పెట్టడానికి అసలు కారణం వేరే అని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ పేరును భారతరత్నకు చంద్రబాబు సిఫార్సు చేస్తే ఖచ్చితంగా వస్తుందని టీడీపీ శ్రేణులు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే భార్యగా లక్ష్మీ పార్వతి అందుకుంటారనే ఉద్దేశంతోనే చంద్రబాబు పేరు పక్కన పెడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా చంద్రబాబు తీరును ఆక్షేపిస్తున్నారు. ఒడ్డు చేరేంత వరకు ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు తీరుందని విమర్శిస్తున్నారు. స్వామినాయుడు, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.